హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కడుపు తెలుగు ఛానల్. నేను మీ ప్రశాంతి. టుడే రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్ వెజ్ నూడిల్స్ అండి. ఈ వెజ్ నూడిల్స్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ మీరు టిఫిన్లోకి కానీ, బ్రేక్ఫాస్ట్లోకి కానీ, స్నాక్స్లోకి కానీ ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఒక కడాయి తీసుకొని 3 గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి అండ్ 3 నూడిల్స్ ప్యాక్ని యాడ్ చేసుకుంటున్నాను నేను. ఇవి చామీన్ చావ్ అనేది మార్కెట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. సో వీటిని యాడ్ చేసుకొని కొద్దిగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని యాడ్ చేయడం వల్ల పొడిగా వస్తుంది. అండ్ ఈ నూడిల్స్ ఉడికిపోయాక ఒక స్ట్రైనర్లో స్ట్రైన్ చేసుకోండి. సో ఇలా స్ట్రైన్ చేసుకున్నాక ఇందులో చల్లని వాటర్ని యాడ్ చేసుకోండి. ఈ చల్లని వాటర్ని యాడ్ చేసుకుంటే కనుక నూడిల్స్ అనేవి పొడిగా వస్తాయి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఒక 3-4 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇలా ఆయిల్ని యాడ్ చేసుకున్నాక ఇవి కొద్దిగా వేడయ్యాక ఇందులో అల్లం వెల్లుల్లిని క్రష్ చేసుకొని వేసుకున్నాను నేను. మీరు తురుముని కానీ చిన్న ముక్కలుగా కానీ కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇవి బాగా వేగాక ఇందులో 1 కప్పు ఆనియన్ని యాడ్ చేసుకోండి. వీటిని శుభ్రంగా వేయించుకోండి బాగా స్మూత్ అయ్యే వరకు. ఇలా వేయించుకున్నాక ఇందులో 1 కప్పు క్యారెట్ని యాడ్ చేస్తున్నాను నేను. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకుంటే కనుక నూడిల్స్ అనేవి చక్కగా కనిపిస్తాయి. అండ్ చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అండ్ ఇందులో 1 కప్పు క్యాప్సికమ్ని యాడ్ చేస్తున్నాను, సిమ్లా మిర్చిని. వీటిని బాగా వేగేలా వేయించుకోండి. ఇలా వేయించుకున్నాక 1 కప్పు టమాటాని యాడ్ చేసుకుంటున్నాను. 1 టమాటాని నేను తీసుకున్నాను. అండ్ 4-5 పచ్చిమిర్చిని యాడ్ చేసుకున్నాను. వీటిని బాగా వేయించుకోండి స్మూత్ అయ్యే వరకు. సో మధ్యలో ఇందులో సాల్ట్ని యాడ్ చేస్తున్నాను. వీటిలో రుచికి సరిపడే సాల్ట్ని యాడ్ చేసుకోండి నూడిల్స్ తగ్గ. అండ్ 1 స్పూన్ ధనియా పౌడరు, జీరా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మసాలాలన్నీ వేగేలా వేయించుకోండి. మీరు మ్యాగీ మసాలాను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేసుకోవట్లేదు. సో ఇలా వేసుకున్నాక 1 స్పూన్ సోయా సాస్ని అండ్ 1 స్పూన్ వెనిగర్ని అండ్ 1 స్పూను చిల్లీ సాస్ని యాడ్ చేసుకుంటున్నాను. అండ్ 2 టేబుల్ స్పూను టమాటా సాస్ని యాడ్ చేసుకుంటున్నాను. సో వీటిని బాగా ఒకసారి ఒక 5 మినిట్స్ వేయించుకోండి. సో ఇలా వేయించుకున్నాక ఇందులో పక్కన పెట్టుకున్న బాయిల్ నూడిల్స్ని ఇందులో యాడ్ చేసుకోండి కొద్దిగా. సో చూసారా పొడిగా వచ్చేసాయి. ఇప్పుడు వీటిని బాగా కలిపేసుకోండి. సో 2 చేతులతో కలుపుకున్నాక కూడాను త్వరగా అయిపోతుంది. సో మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలాగా టాస్ చేసుకోండి. మసాలాలన్నీ పట్టేటట్లు బాగా కలుపుకోండి. సో ఇలా కలుపుకొని ఒక 5 మినిట్స్ వేయించుకుంటే చాలండి. మీకు వెజ్ నూడిల్స్ అనేవి రెడీ అయిపోతాయి. చూసారా, ఇప్పుడు వెజ్ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయండి. ఇప్పుడు సర్వ్ చేసి నేను చూపించేస్తాను. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే వెజ్ నూడిల్స్ అనేవి రెడీ అయిపోయండి. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.